రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. 4వ విడత రుణమాఫీపై శుభవార్తను అందించింది. ఇప్పటికే 3 విడతల్లో రుణమాఫీ చేసిన రేవంత్ సర్కార్ తాజాగా మరో విడత రుణమాఫీ కోసం నిధులను విడుదల చేసింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం రైతులకు మరోసారి శుభవార్తను అందించింది. ఇప్పటికే 3 విడతల్లో రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం తాజాగా 4వ విడత నిధులు విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,13,897 మంది రైతు కుటుంబాలకు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ వర్తింపజేసేందుకు అవసరమైన 2,747.67 కోట్ల నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఇక రాష్ట్ర సర్కార్ ఇప్పటికే 3 విడతల్లో దాదాపు 18,000 కోట్ల రూపాయల నిధులతో 22 లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ చేసింది. 4వసారి రుణమాఫీ కోసం నిధులను కూడా రిలీజ్ చేసింది. గత 3 విడతల్లో ఎవరికైతే ఆధార్, రేషన్ కార్డు, బ్యాంకు ఖాతాల్లో ఉన్న తప్పుల కారణంగా అర్హత ఉన్నప్పటికీ రుణమాఫీ అందలేదో వారికి ప్రభుత్వం మరోసారి రుణమాఫీ చేయనుంది. ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుని సంబంధిత రైతులకు రుణమాఫీ నిధులు విడుదల చేసింది. నవంబర్ 30వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో జరిగిన రైతు పండుగ ముగింపు కార్యక్రమంలో సీఎం రేవంత్ 4వ విడత రుణమాఫీ నిధులను విడుదల చేశారు. 25 లక్షల మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల మేర రుణమాఫీ చేసిన చరిత్ర తెలంగాణ ప్రభుత్వం సొంతం చేసుకుందని సీఎం ప్రకటించారు. రైతులకు ఇచ్చిన మాట ప్రకారము 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ 15 ఆగస్టు లోపల చేస్తామన్న మాట నిలబెట్టుకోవడానికి 25 రోజుల్లోనే దాదాపుగా 17,869 కోట్ల రూపాయలు 3 విడతలుగా 22,22,067 మంది రైతులకు 17,869 కోట్ల రూపాయలు 15 ఆగస్టు నాటికి మేము మాఫీ చేయడం జరిగింది. 30/11/2024 నాడు 2,747 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ జిల్లాలో చివరి విడతగా 4వ విడతగా 3,13,897 రైతు కుటుంబాలకు 2,747 కోట్ల 67 లక్షలు నిన్న వాళ్ళ ఖాతాలో వేయడం జరిగింది. మేము ప్రమాణ స్వీకారం చేసి మొదటి రోజు అసెంబ్లీ ప్రారంభించే తారీఖు వరకు దాదాపుగా 5 సంవత్సరాల పూర్తి కాలంలో రైతులకు ఉన్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని మేము చేసి రైతుల పట్ల రైతు పక్షపాతిగా మా ప్రభుత్వం ఉన్నదని మేము నిరూపించుకున్నాము. దేశంలోనే మొదటిసారిగా ఇంత పెద్ద మొత్తంలో రుణమాఫీ చేపట్టింది తమ ప్రభుత్వమే అని వెల్లడించారు. అటు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీరు అందించడంలో ప్రభుత్వం గొప్ప ముందడుగు వేసిందని సీఎం గుర్తు చేశారు. రాష్ట్రంలో 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరిని పండించి రికార్డు సృష్టించామని తెలిపారు. తెలంగాణ ప్రజాప్రభుత్వానికి రైతులే బ్రాండ్ అంబాసిడర్లన్నారు సీఎం రేవంత్. రుణమాఫీ, పంటలకు పండుగలలా బోనస్లు అందించడం, ఉత్పత్తి స్థాయిని పెంచడం ద్వారా ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు సీఎం రేవంత్. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీరందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన స్పష్టం చేశారు. రైతే రాజు అన్న నినాదంతో తమ ప్రభుత్వం రైతుల పక్షాన ఉన్నదని, రైతుల ఆకాంక్షలు నెరవేరుస్తూ ముందుకు సాగుతుందని సీఎం రేవంత్ పునరుద్ఘాటించారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.